మన ప్రభు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిపూర్ణంగా నేర్చుకుంటున్నాం. మరి చూసి మీరు అనేకులకి షేర్ చేస్తున్నందుకు, అలాగే దేవుని వాక్యం ప్రకారంగా జీవిస్తున్నందుకు, దేవుని వాక్యము బలమైనది. ఆ బలమైన వాక్యము మనము ఈ రోజుని పేతురు రాసిన 2వ పత్రిక, మనము అందులో ఉన్న పరిశుద్ధమైన మాటలు, కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత మనల్ని కాచి కాపాడి ఆ విలువైన మాటలు మనము చదువుకుంటానికి, దేవుని యొక్క పరిపూర్ణత కలిగి మనం జీవించడానికి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఎందుకంటే దేవుని ఒక వాక్యంలో ఉన్న పరిపూర్ణతను మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. కాబట్టి మొదటగా మీరు చూసుకున్నట్లయితే ఈ యూట్యూబ్ని, ఇంకా దీని వెనకాల ఇంకా చాలా యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే చాలా విషయాలు యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలని, అంటే దేవుని దగ్గర తీసుకెళ్ళాలంటే మారు మనసు అందరం పొందాలి. దేవుని వాక్యము అందరికీ కూడా ప్రకటింపబడాలి. దేవుని వాక్యము సజీవమైనది, అది రెండంచెల ఖడ్గం వంటిది, ప్రాణాత్మలతో దూరుచు హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తుంది. వాక్యము, దేవుని వాక్యము ఎటువంటిదంటే, అది ఒక మాట మనం చదివికిని హెబ్రీయులకు రాసిన పత్రిక మనము చదివికిని ముందుకు వెళ్దాం. 4వ అధ్యాయము 12వ వచనము చదువుకున్నట్లయితే, 4వ అధ్యాయము 12వ వచన, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచన వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల గల ఎటువంటి ఖడ్గము గంటెను వాడుగా ఉండి ప్రాణాత్మలను, కీలును, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏంటంట? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీలును, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నదంటే పరీక్షిస్తున్నది అల్టిమేట్గా దేవుని వాక్యం. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రికని మనము పరిచయంగా కొన్ని మాటలు మనము చదివికిని ముందుకు వెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రికలో ఉన్న ప్రాముఖ్యమైన మాటలు, 2వ అధ్యాయంలో ఉన్న మాటలు మన కోసం దేవుడు రాయిస్తూ, మనము బోధ నిమిత్తం ఎలా ఉండాలి, ఎటువంటి వాక్యాన్ని వినాలి, ఎటువంటి వాక్యం వింటే మనకు నిత్య జీవము, ఎటువంటి వాక్యానికి మనము దూరంగా ఉంటే మనము ఆయన సన్నిధికి చేరగలము, ఎటువంటి వాక్యాన్ని వింటే నువ్వు దేవుని యొద్దకు చేరగలవు అన్నది పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో బోధ నిమిత్తం అబద్ధమైన ప్రజల నిమిత్తం అబద్ధమైన బోధకులు ఉన్నారు. ఆ బోధకుల నిమిత్తం మీరు చాలా జాగ్రత్త పడండి. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలని యోధా గారు రాస్తారు, యేసుక్రీస్తు వారి తమ్ముడు. అలాగే యాకోబు గారు కూడా రాస్తారు, దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపం పర్పకమై మరణము కరుణని యాకోబు గారు రాసిన పత్రికలో మనకు తెలుస్తుంది. అంటే దురాశ లోకములో ఉన్నది, మనుషుల్లో ఉన్నది. ఆ మనుషుడు ద్వారా మనము ఆ బోధ నిమిత్తం చాలా పోరాడాలి. ఎటువంటి బోధ వింటున్నావు, ఎటువంటి సువార్త వింటున్నావు, ఆ సువార్త నిమిత్తం ఎలా ప్రయాసపడాలి, ఆ సువార్త నిమిత్తం ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది ఈ పేతురు రాసిన 2వ పత్రిక ఈ 3వ పార్టు లోతు గురించి నేను మాట్లాడాలని ఇలా సిద్ధపడి ఉన్నాను. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రార్థన సహాయాన్ని ప్రభు దగ్గర నుంచి తీసుకుని మనం ముందుకు వెళ్దాం. నాతో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే
మీరు ఇప్పుడే తల వంచినట్లయితే మనం అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి మనం ముందుకు వెళ్దాం. ఈరోజు ఏ వాక్యం అయితే దేవుడు మనకి నేను ఏదైతే నేను సిద్ధపడానో అది దేవుడు నాకు దయచేలాగా మనం అందరం కూడా ప్రార్థనలో కనిపెడదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. నాయనా, నీ చిత్తాన్ని బట్టి నీ ప్రేమను బట్టి ఇలా ఉన్నానయ్యా. నీ వాక్యాన్ని బట్టి ప్రభు నన్ను ముందుకు నడిపించండి. మీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని కానీ మీ సంఘంలో తీసుకుని వెళ్ళి మమ్మల్ని పెట్టి మీ ఆత్మను అనుగ్రహించి మేము పొందబోతున్న ఆ శ్వాసానికి సంచికొరుగా మీ పరిశుద్ధాత్మను ఇచ్చి, అలాగే మీ ప్రియకుమారుని మా కోసం బలి ఇచ్చి మా అందరిని కూడా పరిశుద్ధంగా జీవించడమని చెబుతూ నీ వాక్యం మా చేతిలో ఇచ్చి ఆ వాక్యానుసారంగా జీవించాలని మాకు ఇస్తున్న హెచ్చరికను బట్టి మేము ప్రభు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి, చెప్తున్న నాకు సంయోచితమైన జ్ఞానము, వింటున్న వాళ్ళకి మంచి జ్ఞానం ఇచ్చి నీ కుమారుని గురించి తెలుసుకుని ఆ కుమారులు మేమందరం కూడా ఏకమై మిమ్మల్ని చూసేలాగా, మీ యొక్క ఆలోచన బట్టి మేము నడుచుకునేలాగా, మీ సంకల్పాన్ని బట్టి మేము ఉండేలాగా తండ్రి మాకు అట్టి కృప దయచేస్తామని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, పేతురు రాసిన 2వ పత్రిక, ఇది పరిచయంగా కొన్ని మాటలు మనం చూసి, ఇదిగో నేను ఇక్కడ బోర్డు మీద రాశాను కదా, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. పేతురు రాసిన 2వ పత్రిక పరిచయము, మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు పరిచయం. క్రైస్తవుని పిలుపు అంటే క్రైస్తవుడు ఎలా అవుతాడు, క్రైస్తవులు ఎవరిని బట్టి అవుతారు, ఎటువంటి పిలుపు క్రైస్తవునికి. మొదటి అధ్యాయము 3వ వచనం కాడి నుంచి 21 వరకు కూడా క్రైస్తవుని పిలుస్తున్నాడు ఆయన. 2వ అధ్యాయము 1 నుంచి 22 వరకు కూడా అబద్ధ బోధకులు ఉన్నారు, బోధ నిమిత్తం మీరు జాగ్రత్త పడండి అనే హెచ్చరిక. ఆ హెచ్చరికలో మనం లోతు గారిని తీసుకోవచ్చు, నావోహు గారిని తీసుకుని మాట్లాడుతున్నారు ఆయన. తర్వాత 3వ అధ్యాయం 1 నుంచి 18వ వచనం వరకు కూడా క్రీస్తు యొక్క రాకడ గురించి జాగ్రత్త పడండి. దీన్ని 4 భాగాలుగా మనము ఈ పేతురు రాసిన పత్రిక 4 భాగాలుగా మనం చూసుకున్నట్లయితే, మొదటి భాగము మొదటి అధ్యాయం 1 నుంచి 2వ వచనం వరకు కూడా ఒక పరిచయంగా మొదటి భాగము. 2వ భాగము మన పిలుపు, క్రైస్తవునికి పిలుపు. 1వ అధ్యాయము 3వ వచనం కానీ 21 వరకు కూడా క్రైస్తవుని యొక్క పిలుపు 2వ భాగము. 3వ భాగము 2వ అధ్యాయం అంతా 3వ భాగం అబద్ధమైన బోధ ఉంది. వారు ప్రభుని విసర్జించి లోకంలో ఉన్న దురాశను గలవాడైన మూలపురుషుడైన అపవాదిని వెంబడిస్తున్నారని వాళ్ళ కోసం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిక మనకి. తర్వాత 4వ భాగము క్రీస్తు యొక్క రాకడ గురించి మనకి హెచ్చరిక, సిద్ధపడి కలిగి ఉండాలని 4వ భాగం. అల్టిమేట్గా మీకు అర్థమైపోయిందని నేను గ్రహిస్తూ, ఇంకా మనం బోర్డు మీద రాసిన రీతిగా ఇక్కడ ఉన్న మాటలు మనము పేతురు రాసిన 2వ పత్రిక మనం చూద్దాం. ఆది కాండము 19వ అధ్యాయానికి పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయానికి లింకప్ అయి ఉంది. అంటే లోతును ఆది కాండము 19వ అధ్యాయం చూసుకున్నట్లయితే చాలా శ్రమపడ్డాడు. మోషే ద్వారా అక్కడ దేవుడు రాయించాడు. పంచఖండాలు ఎవరు రాశారు? మోషే గారి చేత పరిశుద్ధాత్ముడు రాయించాడు. పరిశుద్ధాత్ముడు మోషే ద్వారా రాయించాడు. ఆయన పంచఖండాలు మోషే గారు రాశారు. ఆ పంచఖండంలో ఆది కాండంలో మనం చూసి 19వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే 19వ అధ్యాయంలో ఏంటి జరిగిన సందర్భం అంటే చూస్తే, సొదొమ గొమొర్రాలు నాశనం అవ్వారు. ఎందుచేత నాశనం అవ్వారయ్యా అని ఒక ప్రశ్న మనం వేసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే, వాళ్ళు దేవుని యొక్క సింహాసనానికి, దేవుని యొక్క పరిశుద్ధతకు ఏమాత్రం కూడా పరిశుద్ధతను చూపించలేదు. కాగా దేవుడు పంపిన దూతల మీద కూడా వాళ్ళని పట్టికిని బలాత్కారం చేసి వాళ్ళని
ఆ, అనుభవిందామన్నది కూడా వాళ్ళకి చాలా ఆశగా వాళ్ళు ఆ ఇంటి మీద, లోతు ఇంటి మీద దుమ్ముగా ఆ రాత్రి సమయంలో ఆ వాళ్ళు పడి వాళ్ళు తలుపులు బద్దలు కొడతాం. ఆ తర్వాత లోతు ఒక మాట అన్నారండి అక్కడ, ఏ కన్న తండ్రి కూడా మాట అనరు. బైబిల్లో దేవుడు రాయించిన పరిశుద్ధమైన గ్రంథములో ఈ ప్రపంచంలో మనం చూసుకుంటే దేవునికి ఇచ్చిన గౌరవం, దేవునికి ఇచ్చిన ఆయన యొక్క నిజం దాన్ని ఏమనాలంటే దేవుని ఎలా ఆరాధిస్తున్నాడంటే లోతు హృదయపూర్వకంగా ఆరాధిస్తూ దేవుని పంపిన దూతలకి ఆయన ఆశ్రయం ఇచ్చి, ఇదిగో నా కుమార్తెలు ఉన్నారు ఇద్దరు, అవసరం అయితే వీళ్ళని తీసుకెళ్ళి పొద్దుటంతా కూడా మీరు విచ్చలవిడిగా మీరు చేసుకోండి అని తన గర్భం నుంచి వచ్చిన ఇద్దరు కుమార్తెల్ని, అంటే లోతు భార్య ద్వారా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు కదా, అల్లులు కూడా ఉన్నారు కదా, అవసరమైతే వాళ్ళని పంపించండి 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 పంపించి మీ బయటికి పంపిస్తాను, అవసరమైతే మీరు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని లోతు చెప్పడం జరిగింది. అంటే నీతిని వెంటాడుతున్న వ్యక్తికి శ్రమ, శోధన అనేది ఉంటాయని నువ్వు గ్రహించాలి. నిజంగా లోతు గురించి అక్కడ మనం జరుగుతున్న సందర్భం చూస్తే మనము లోతు ఎలా నీతిమంతుడో అని ఆశ్చర్యపోతాం. మనం ప్రతి పదము కూడా ఇక్కడ మనకి పేతురు రాసిన 2వ పత్రికలో పేతురు గారు పరిశుద్ధాత్మ పేరుపైన ఆ పదాలు మనకి చెప్తున్నారు. ఇదిగో నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు, నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానండి అంటారు చాలామంది. ఎందుకు నువ్వు పరిశుద్ధంగా ఉండలేకపోతున్నావు? పరిశుద్ధంగా ఉండటానికి ఒక వ్యక్తిని నీకు చూపిస్తున్నానే, లోతుని చూపిస్తున్నానే. లోతు యొక్క పరిశుద్ధత చూడండి. లోతు పరిశుద్ధంగా జీవించాడు ఆ జననమయాన్ని. నువ్వెందుకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు? నువ్వెందుకు తప్పుదారిలో పడుతున్నావు? నువ్వెందుకు నీ శరీరాన్ని ప్రభు యొక్క దేహము నీ శరీరం ముడిపడి ఉన్నదని నువ్వు సేవకుల ద్వారా పలుకుబడుతున్న సువార్తను వినకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు నువ్వు ప్రవర్తిస్తున్నావు? ఇక్కడ బాగా గుర్తించాలి. నువ్వు బాగా గుర్తించాలి. ఇక్కడ ఆదికాండము 19 అధ్యాయానికి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయానికి కూడా సంబంధం ఉంది. ఎందుకు సంబంధం ఉన్నదంటే అక్కడ కూడా రాయించింది పరిశుద్ధాత్ముడే, ఇక్కడ కూడా రాయించింది పరిశుద్ధాత్ముడే. అక్కడ రాయించింది ఇంకా దేవుని కుమారుని ఇంకా పంపించలేదు, ఇక్కడైతే దేవుని కుమారుని పంపించి ఆయన ద్వారా మనం విమోచన పొంది రక్షణ కృపకు వచ్చి పరిశుద్ధాత్మని ఆదరణకర్తను పంపించి దేవుని కుమారుడు దేవుని దగ్గర నుంచి పరిశుద్ధాత్మను పంపించి నీలో నాలో కూడా ప్రవేశపెట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు. మనం అందరం కూడా పరిశుద్ధాత్మను కలిగి జీవించాలన్నది, మనం పరిశుద్ధంగా జీవించగలము అని చూపిస్తూ ఒక నీతిమంతుని మనం పరిచయం చేస్తున్నారు. చాలామంది అంటారు, ఇదిగోనయ్యా నేను ఇలా తప్పు చేశాను, ఇదిగోనయ్యా అలా తప్పు చేశాను, ఇదిగోనయ్యా నా పరిశుద్ధి వల్ల నేను ఇలా లొంగిపోయాను, పరిశుద్ధి వల్ల ఇలాగ నేను పాపం చేశాను, పరిశుద్ధి వల్ల ఇలా మందు తాగుతున్నాను, పరిశుద్ధి వల్ల ఇలా నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నానని అనవచ్చు. కానీ ఈరోజు నువ్వు ఈ లోతు గురించి తెలుసుకుని 3వ భాగంలో 3వ పార్ట్లో నువ్వు అర్థం చేసుకోవచ్చిందంటే లోతు నీతిమంతుడు. ఎలా నీతిమంతుడు అవ్వాడు? దేవుడు పరీక్షించాడు ఆయన్ని, దేవుడు ఆయన పరిశోధించాడు. ఆ పరీక్షకు లోతు నిలబడ్డాడు, ఆ పరీక్షకు లోతు నిలబడ్డాడు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న అక్రమమైన క్రియల నుంచి వారిని దూరపరుచుకున్నాడు. దూరం పరుచుకోవడానికి ఎలా సాధ్యం అంటే సాధ్యమండి. అది దేవుని నమ్మిన బిడ్డకు ఒక్కరికే సాధ్యమవుతుంది. మరో జన్మున్నది. నేను పునరుద్ధానంలో యేసుక్రీస్తులో లెగాలి. నేను ఆయన నీతిమంతుడు, నేను నీతిని జరిగించాలి. ఆ ప్రభులో నేను లెగాలి. ఆ శ్వాసానికి నేను వెళ్ళాలి. అబ్రాహాము ఆయనకి నేర్పిన పనులు, అబ్రాహాము ఆయనకి చూపిన సువార్త, అబ్రాహాము ఆయనకి నేర్పిన ప్రతి కార్యక్రమం లోతు లోబడ్డాడు. అబ్రాహామునికి లోబడ్డాడు. అల్టిమేట్గా దేవుని కుటుంబానికి కూడా లోబడ్డాడు. మరి నువ్వు ఆలోచించవా? ఆదికాండము 19 అధ్యాయమును పేతురు రాసిన 2వ పత్రిక సంబంధం ఉన్నది. ఆదికాండము 19 అధ్యాయంలో ఆయన శ్రమ పడ్డాడు. పేతురు రాసిన 2వ పత్రిక వచ్చినప్పటికీ నీతిమంతుడని తీర్చబడ్డాడు.
అంటే అల్టిమేట్గా నెమ్మది స్థలానికి లోతు గారు వెళ్ళిపోయారు. నీవు నేను కూడా ఇంకా వెళ్తామా లేదా అన్నది మనం పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి ఇక్కడ ఆ పేతురు రాసిన 2వ పత్రికలో బోధ నిమిత్తం మనం జాగ్రత్తగా ఉండాలి. మొదటి బోధ నిమిత్తం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్నది కదా, బోధ నిమిత్తము మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ బోధ వింటున్నావు? అపొస్తలుల బోధ వింటున్నావా? అలా అలం ఉన్నదా లేదా నువ్వు చూడాలి పత్రికలో. ఒక మాట నేను మీకు పరిచయం చేసి ముందుకు తీసుకుని వెళ్తాను. తిమోతి గారు రాసిన 2వ పత్రిక, తిమోతి గారు రాసిన 2వ పత్రిక, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. చూడండి, బాగా అర్థం చేస్తారు. కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పుకు ముందుగా నడుచుచున్నవి, కొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. దేని నుంచి తప్పించుకున్నాడు లోతు? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి అంటది. ఏ నడకంట వాళ్ళది? చుట్టుపక్కల ఉన్న ప్రజలు సొదొమ గొమొర పట్టస్తులందరూ ఏ నడకంట వాళ్ళు ఓ మాట అంటారు లోతుగా, నువ్వు ఎక్కడి నుంచో పరదేశిగా వచ్చి మాకు న్యాయ తీర్పు తీరుతున్నావు, నువ్వు తప్పుకో అంటాడు. బాలుళ్ళు, పశువులు, బాలులు మొదలు కానించి వృద్ధుల వరకు అదే పని. వయస్సు వర్ష వాయువు లేకుండా జీవించారు వాళ్ళు. దేవుని యొక్క సింహాసనానికి ఎదురు తిరిగారు. ఘోరమైందంట. దేవుడు మాట్లాడతాడు, వాళ్ళ యొక్క జోస పరలోకానికి ఘోరంగా వినపడ్డదంట. ఏమంటున్నారు ఇక్కడ? తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5:24లో 25లో, అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనవి దాచబడనేరవు. మనం చేసే పాపాలు ముందు వెళ్తున్నాయంట. కొన్ని మనం వెంట వస్తాయంట. మనం వెంట వచ్చి ఏంటి? ఈ దేహం నిండా మనం చేసే తప్పు ఇక్కడ మనం ఆయన రక్తం ద్వారా పరిశుద్ధత పరుచుకోకపోతే, ఆయన రక్తం ద్వారా మనం మోక్షం కలగకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? నాశనానికి పోతాం. నాశనానికి పోయారని మనకి దృష్టాంతంగా ఈ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాయి కదా. దేవదూతల పాపం చేసినప్పుడు అంటారు, నోహు కాలములో వాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళ గురించి మాట్లాడతారు, సొదొమ గొమొర గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వీరు కొనిన ప్రభుని విసర్జించి తమకి తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకున్నారని చెప్తూ ఉంటారు పేతురు గారు. అర్థమవట్లేదా మనకి? నీకు అర్థమవట్లేదా? అంటే నాశనానికి వెళ్ళిపోయే మార్గాన్ని నువ్వు ఎందుకు ఉంటావు? నాశనం వెళ్ళిపోయే మార్గం మంచిది కాదు. ఇక్కడ చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము శ్రమ, శోధన, పరీక్ష, ఇవి 3 కూడా లోతు గారు నగ్గారు. తర్వాత ఇక్కడ మాటగా నేను పేతురు రాసిన 2వ పత్రికలో నీతి గురించి చూసినప్పుడు ఒక మాట నేను మీకు చదివి ముందుకు తీసుకుని వెళ్తాను. దేవుని యొక్క మాటలు మనం విందాం. ఆయన పరిశుద్ధంగా జీవించుదాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవిద్దాం. ఎందుకు జీవించాలి? ఆ ప్రభు మనకి తోడు నీడై ఉన్నాడు కదా. కాబట్టి ఆ ప్రభు ప్రకారంగా మనం ఉందాం. దేవుని యొక్క పనులు మనం చేద్దాం. దేవుని యొక్క ఆలోచన కలిగి మనం ఉందాం. ఆయన ప్రేమ కలిగి మనం ఉందాం. ఆయన కృప కలిగి మనం ఉందాం. దేవుని యొక్క మాటలు వింటుంటే మనకి ఆశ్చర్యం వేస్తూ ఉంటారండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయాలని వాళ్ళు సిలువేయండి అని కేకలేస్తున్నప్పుడు పిలాతు భార్య దగ్గరికి దేవుని వాక్కు వచ్చి, దర్శనం వచ్చి, వాళ్ళు
మత్తయి సువార్త 27 అధ్యాయము 17-18 కానీ చదవండి. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు? బర్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగను. ఎలానగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండును. పిలాతుకు తెలిసింది ఇశ్రాయేలు ప్రజలు దేవుని కుమారుని అంగీకరించట్లేదని పిలాతుకి తెలిసింది, కానీ ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరచబడలేదండి. ఆ మాట రాశారు చూడండి ఇక్కడ పరిశుద్ధాత్ముడు. పిలాతు అడుగుతున్నారు 18వ వచనం, నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు అంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా అడుగుతున్నారు. అప్పుడు బర్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగును. ఎలానగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండును. తర్వాత అతడు న్యాయపీఠ మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరి నీతిమంతుడు? మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఇక్కడ రాశాను కదా, ఇక్కడ దేవుని యొక్క కుమారుడు నీతిమంతుడు. ఆయన బట్టి మనం అందరం కూడా నీతిమంతులుగా మార్చబడ్డాం. పేతురు రాసిన పత్రికలో కానీ, రోమపత్రిక 6 అధ్యాయంలో కానీ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనము ఆయన యందు జీవించాలి. బాగుంది కదా మాటలు. ఆ తర్వాత ఏమంటున్నారు ఆయన పిలాతు భార్య ఏమంటున్నారో పిలాతు భార్య, అతడు న్యాయపీఠం ఎదుట కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, ఎవరో పిలాతు గారు భార్య, నీవు ఎవరంటే పిలాతుని, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దున ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపును. ప్రధాన యాజకులను పెద్దలను బర్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకు జనసమూహమును ప్రేరేపించిరి. అధిపతి, ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బర్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతుమని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, ఆ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకుండని చెప్పును. అందుకు ప్రజలందరూ వాని రక్తము మీ మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ అప్పుడు వారు కోరినట్లే బర్బాను వారు విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగించును. ఏంటండి ఈరోజు నీ కోసం నా కోసం ఎవరు ఏ నీతిమంతుడు బలైపోయాడు? దేవుని కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం బలైపోయాడు. ఆయన మరి లోతు గారిని ఎవరు అంటారు? లోతు గారు ఎవరిని వెంటాడారంటే ఈ నీతిమంతుడిని వెంటాడారు. అంతే కదా. పేతురు రాసిన పత్రికలో మీరు గమనించినట్లయితే ఆ విలువైన మాటలు మీరు చూడొచ్చు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే 6వ వచనం మీరు చదువుకున్నట్లయితే, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టంతంగా ఉంచుటకు వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించును. 9-10 చూడండి. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరంకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకు ప్రభు సమర్థుడు. అంటే ఇక్కడ నువ్వు గుర్తించుకోవచ్చింది ఏంటంటే 8వ వచనంలో ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి దీనము
కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయంలో దీనము నీతి గల తన మనస్సును నొప్పించుకునుచు వచ్చును. నగ్గాడండి లోతు దేవుని యొక్క సింహాసాన్ని వెంటాడాడు. ఎలా వెంటాడాడు? ఆయన అస్సలు పాపం చేయలేదండి, పాపం చేయలేదు. మీరెలా చెప్తున్నారు మధుబాబు గారు అంటారు కదా. రండి ఆదికాండము 19 అధ్యాయం, ఆదికాండము 19 అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే ఆదికాండము 19 అధ్యాయానికి వచ్చినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే 16వ వచనం, 14వ వచనం ఎగతాళిగా కనిపించాడండి లోతు. ఎవరికి? అల్లులకి, చేసుకున్న అల్లులకి ఎలా అనిపించాడు? 14వ వచనం చదువుతాం చూడండి. 19వ అధ్యాయము 14వ. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లయ్యున్న తన అల్లులతో మాటలాడి లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పు. అంటే విశ్వసించాడా? విశ్వసించాడు కదండి. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగుతున్న యేసు వైపుని చూశాడైనా 100% చూశాడు. మరి ఇది చదివి ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు కూడా ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేశం కానీ దేశములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా ప్రభుని మహింపరచాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నావు కాబట్టి నువ్వును పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలి, శ్రమపడాలి, దేవుని వాక్య ప్రకారంగా ఉండాలి. లోతు దేవుని నమ్మాడు. 14వ వచనంలో. తర్వాత 15, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరు దోష శిక్షణలో నశించిపోకుండా, ఈ ఊరు దోష శిక్షణలో నశించిపోకుండా. దోష శిక్షణలో ఎవరు నశించిపోకూడదు? లోతు వాళ్ళ ఫ్యామిలీ నశించిపోకుండా దూతలు ఏం చేశాయంటే 15లో, నీ భార్య ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పురు, అతడు తడువు చేసును. అప్పుడు అతని మీద యెహోవా కనికరము పడుట వలన ఆ మనుషులు అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులు పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణము దక్కించుకొని పోవునట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము, ఈ ప్రాంతము ఎక్కడను నిలవకు, నువ్వు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా 18, లోతు ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమును తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంగా ఉన్నది, అది చిన్నది, నేను అక్కడికి తప్పించుకుని పోనిమ్మని, అది చిన్నది కదా, నేను బ్రతుకుద్దునని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయములో నీ మనమే అంగీకరించి తిని, నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్మని, నీవు అక్కడ చేరే వరకు నేను ఏమీ చేయలేనని అందుచేత ఆ ఊరు సోయోరు అని పేరు పెట్టబడెను. దేవుడు తప్పించాడండి లోతుని. అంటే మనము కూడా తప్పింపబడతాం. ఎలా? ఆ రక్షకుడకు యేసుక్రీస్తుని నువ్వు స్వీకరించినట్లయితే, మనస్ఫూర్తిగా అంగీకరించినట్లయితే, దేవుని యొక్క అడుగుజాలో నువ్వు ఉండనట్లయితే,
కాదండి, నేను పాపానికి బానిస అయిపోయానండి, కొంతకాలం ఉండి మారిపోతానండి, కొంతకాలం తర్వాత బాప్తిసం తీసుకుంటానండి, కొంతకాలమైన నీతిమంతుడు యేసుని వెంటాడతానండి అనుకుంటే మరి ఆ దోష శిక్షణలో నువ్వు కూడా ఉన్నావేమో. ఈ సమయాన్ని నువ్వు పరీక్షించుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీ అందరికి కూడా చెప్తున్నాను. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము బలమైనది. ఎక్కడ ఆదికాండము, ఎక్కడ పేతురు రాసిన పత్రిక, ఎన్ని సంవత్సరాల గ్యాప్ అయినా ఒకే రీతిగా దేవుడు మనకు కనపడుతున్నాడు. మనమే ఒకే రీతిగా కనబడతలేదు. మనమే మన పరిస్థితులు బట్టి, మనం పడుతున్న ఈ పనులు బట్టి మనం మారిపోతున్నామేమో. దేవుని పరిశుద్ధతకు మనము, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించట్లేదేమో. మనం పరిశుద్ధంగా ఉందాం. దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14-16 నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని వ్రాయబడి ఉన్నది గాక. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞను దశలో మీకుండిన ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధంగా లోతు జీవించాడు. తన కుటుంబాన్ని దక్కించుకోవాలనుకున్నాడు. అల్లుల్ని విడిచిపెట్టాడు. అల్లులకి ఎగతాళిగా కనిపించారు. అల్లుల్ని పట్టుకోలేదు దేవదూతలు, కుమార్తెలను పట్టుకున్నారు. భార్య కూడా వెనక్కి తిరిగి చూసింది. లోకం తట్టు చూసింది. ఉప్పు స్తంభముగా భార్య అయ్యింది. కాబట్టి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే వెనక్కి తిరిగిపోతున్నారో క్రైస్తవత్వంలో నుంచి, ఆయన కుమారుడగు యేసుక్రీస్తులో నుంచి ఎవరైతే తిరుగుబాటు కలిగి ఉన్నారో, ఎవరైతే వెనక్కి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరికీ కూడా కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా అని మాట్లాడుతూ ఉంటారు. కడగబడిన పంది మళ్ళీ బురదలో దొరినట్లుగా అని వ్రాయబడుతున్నది. అటువంటి స్థితి వద్దు. మారదాం. దేవుడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధంగా జీవిద్దాం. పరిశుద్ధంగా జీవించాడు ఆయన. మనకి ఈరోజు మనతో లోతు మాట్లాడుతున్నాడు, మీరు పరిశుద్ధంగా జీవించండి. కాబట్టి పేతురు గారు మళ్ళీ అంటారు 5వ అధ్యాయంలో, నేను పెద్దని క్రీస్తు యొక్క శ్రమల గురించి సాక్షిని, బయలుపరచబడబోయే మహిమలో నేను పాలువనై ఉన్నానంటాడు. అలా పేతురు గారిని బట్టి, లోతు గారిని బట్టి, తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి మనమందరము మారదాం. లోతు ఏ యొక్క అడుగుజాల్లో నడిచాడో అదే అడుగుజాల్లో మనం నడుద్దాం. దేవునిని మహిమపరుద్దాం. దేవుని యొక్క సింహాసనాన్ని ఆయన మహాకాశాల నుంచి పట్టజాలని దేవుడు తన ప్రియ కుమారుని పంపించి నిన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను పరిశుద్ధపరిచాడు. ఇంకా ఆలస్యం చేయొద్దు. మీరు ఇదే యూట్యూబ్ మీరు చూస్తున్నట్లయితే దీని ముందు ఇంకా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను. దాన్ని బట్టి మీరు చూసి దేవుని మహిమపరచండి. దేవుని కృప మీకు, నాకు, మనందరికీ తోడై ఉండను గాక. దేవుడు మీ కుటుంబాలని వాక్యం చేత మళ్ళీ చెప్తున్నాను, వాక్యం చేత నడిపించును గాక. అట్టి కృప మీ అందరికీ కూడా దేవుడు తగిన కాలము మీకు దయచేయను గాక. తలల వంచండి, ప్రార్థనతో ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, లోతు వలె మేము ఉండేలాగా, మీ కుమారుని వలె మేము ఉండేలాగా, మీరు ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నారో ఆ పరిశుద్ధతలో మేము ఎదిగేలాగా అట్టి కృప మా అందరికీ కూడా దయచేస్తావని చెప్తున్న నాకు, వింటున్న వీళ్ళకి బలాన్ని ఇస్తావని యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు సమర్పించుకుంటున్న నా పరమ తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. ఇంతవరకు మీరు యూట్యూబ్ చూసినందుకు, శ్రద్ధగా ఈ మాటలన్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.